హాయ్ ఫ్రెండ్స్, ఈ కామర్స్లోకి డ్వాక్రా మహిళలండి. ఇప్పటి వరకు రాష్ట్ర జిల్లా స్థాయికే పరిమితమైన డ్వాక్రా మహిళలను కూటమి ప్రభుత్వం ఈ కామర్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రణాళికలను రూపొందించిందండి. తమ ఉత్పత్తులను డ్వాక్రా మహిళలు ఇంటి నుంచే ఆన్లైన్ వేదికగా విక్రయించే వెసులుబాటును తీసుకొచ్చింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ చర్యలతో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు మళ్లీ పునరుత్తేజం కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రతి డ్వాక్రా మహిళను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. గతంలో డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక విక్రయానికి ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త విధానానికి రూపకల్పన అయితే చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలో ఆ ఫోనే వారి వ్యాపార అవకాశాలకు అనుకూలంగా మలుచుకునేలా స్మార్ట్ విధానం తీసుకువచ్చారు. స్మార్ట్ ఫోన్ సాయంతో ఆన్లైన్ వేదికగా డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయానికి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. రాష్ట్ర డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు వెబ్ పోర్టల్తో సెర్ఫ్ ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్ విక్రయాలపై అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ DRTA డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించింది. డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వారికి DRTA సాంకేతిక సహకారాన్ని అందిస్తూ ఉంది. దీంతో డ్వాక్రా మహిళలు ఆన్లైన్ విక్రయాల రంగంలోకి అయితే దిగడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కామర్స్లో 27,443 గ్రామ సమాఖ్యలు చేరి వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 55 కోట్లతో 129 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 0 వడ్డీ రుణాలలో భాగంగా ఒక్కో మహిళా సంఘానికి 10 లక్షల రుణం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన డ్వాక్రా మహిళలు ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలనైతే చేపట్టారు. ఓవైపు వారిని పారిశ్రామిక రంగాల్లో ప్రోత్సహించేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ బొమ్మల తయారీ నుంచి వివిధ రకాల ఉత్పత్తులు టెక్స్టైల్ రంగానికి అవసరమైన శిక్షణ అయితే చేపట్టింది. ఈ ఉత్పత్తులు అన్ని ఆన్లైన్లో విక్రయించడం ద్వారా డ్వాక్రా మహిళ నారీ శక్తిగా ఎదిగేలా సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది.